హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు కొనసాగుతున్న ధరల విషయంలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి కొనుగోలుదారులను. ప్రస్తుతం మార్కెట్ డల్గానే ఉంది. కొనుగోళ్లన్నీ రెడీ టు మూవ్ ఇళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం అద్దెలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లలో జరుగుతోంది. మరో ఏడాది వరకు ఇళ్ల ధరలు పెరగకపోవచ్చు, స్థిరంగా ఉండొచ్చు అని. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ విధానాలు స్పష్టంగా బయటకు రావడానికి మరో 2-3 నెలలైనా పడుతుంది. ఈలోపు పార్లమెంట్ ఎన్నికలొస్తాయి. దేశంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, మౌలిక వస్తువులపై ఎంతెంత బడ్జెట్ కేటాయించబోతున్నాయి, ఎంత ఖర్చు చేయబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో ప్రాజెక్టులొస్తాయి అనే అంశాలపై స్పష్టమైన విధి విధానాలు, క్లారిటీ వచ్చేంతవరకు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లడం లేదంట రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రస్తుతం నడుస్తున్న వెంచర్స్ ప్రాజెక్టులను వీలునంత త్వరగా కంప్లీట్ చేసుకోవడం ద్వారా వేచి చూసే ధోరణిలో ఉన్నారంట బిల్డర్లు. హైదరాబాద్లో 5-6 నెలలుగా మార్కెట్ నిదానంగా సాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొత్తగా వెంచర్స్, కొత్త ప్రాజెక్టులు అన్నింటికీ బ్రేక్ వేశారంట బిల్డర్లు. ఎందుకంటే ఐటీ కంపెనీలు, కొత్త కంపెనీలు, కొత్త ప్రాజెక్టులు ఎటువైపు వస్తాయో, రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ విధానమేంటో బయటకొచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం, తొందరెందుకు అనే ధోరణిలో ఉన్నారంట రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ క్రమంలోనే ధరలను పెంచే ఉద్దేశంలో కూడా లేరంట బిల్డర్లు. సహజంగా మార్కెట్కు అనుగుణంగా, మార్కెట్ రేట్లకు తగ్గట్టుగా రెడీ టు మూవ్ ఇళ్ల ధరలను పెంచుతుంటారు బిల్డర్లు. ఈసారి అలా కాకుండా ధరలను పెంచకుండా నిర్మాణం వాల్యూ, బేసిక్ ప్రాఫిట్ చూసుకుని ఇళ్లను వదిలించుకోవాలనే ఆలోచన చేస్తున్నారంట. రెడీ టు మూవ్ ఇళ్ల అమ్మకాలు పెరిగినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా 50 నుంచి 60 వేల ఇళ్ల వరకు అమ్మకానికి ఉన్నాయట. ఈ క్రమంలోనే మొత్తం ఇళ్లను పూర్తిగా అమ్మే వరకు ధరలను పెంచకుండా, కొనుగోలుదారులను పోగొట్టుకోకుండా క్లోజ్ చేయాలని చూస్తున్నారంట వ్యాపారులు. ఇదే ధోరణి 2024 జూన్, జూలై వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. 2024 జూలై నెలకు కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వం ఏంటి అనేది తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు ఏంటో స్పష్టమవుతాయి. అప్పటి వరకు ధరలు పెంచకుండా మార్కెట్లో పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునే పనిలోనే ఉన్నారంట రియల్ ఎస్టేట్ వ్యాపారులు. సో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు బేరం ఆడండి. బెస్ట్ ప్రైజ్లో ఇంటిని సొంతం చేసుకోండి. ఇదే సరైన టైం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.